నిజామాబాద్ నగరం అంతటా కామదహనంతో నిండిపోయింది. చంద్రగ్రహణం కారణంగా కొంతవరకు హోలీని జరుపుకోవడం లేదు. మరి కొంతమంది యథావిధిగా హోలీని జరుపుకుంటున్నారు. ఎవరైతే హోలీని జరుపుకుంటారో వాళ్ళు చాలా సేఫ్గా, సెక్యూర్గా హోలీని జరుపుకోవాలి అని ఇటు అధికారులు తెలియజేస్తున్నారు. అట్లాగే ఎవరైతే హోలీ ఆడుతున్నారో వాళ్ళు ఇష్టం లేని వ్యక్తులకి కలర్ని పూయడం కానీ, వాళ్ళకి ఇష్టం లేకుండా హోలీ సెలబ్రేషన్లో భాగస్వాములను చేయడం తగదు అని చెప్తున్నారు. అట్లాగే మనకు హోలీ అనేది మనలో చెడును దహించి మనకు మంచిని కలగాలి అని హోలిక అనే రాక్షసిని దహనం చేస్తూ ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. అయితే 3వ తారీఖున చంద్రగ్రహణం ఉన్న కారణంగా మధ్యాహ్నం నుంచి రాత్రి గ్రహణం పట్టు విడిచేంత వరకు ఈ హోలీ సెలబ్రేషన్ ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే పోస్ట్ పోన్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ డే 4th రోజు ఈ సెలబ్రేషన్ ని హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ పాటించాలి. హిందూ పండుగల్లో అత్యంత విశిష్టమైన పండుగ హోలీగా చెప్పుకుంటాం. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగ. హిందూ పండుగలు ఎన్ని ఉన్నప్పటికీ దేని విశిష్టత దానికి ఉంటుంది. ముఖ్యంగా హోలీ పండుగ ప్రత్యేక స్థానం ఉంది. ముందు రోజు రాత్రి కాముణ్ణి కాల్చిన తరువాతి రోజు ఈ పండుగని జరుపుకుంటాం. అయితే ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండి గమనించి ఈ ప్రత్యేక జాగ్రత్తలతో పాటు వాళ్ళతో ఆనందోత్సాహాల్లో పాలు పంచుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నిజామాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం మరియు మార్వాడి సంఘం దగ్గర పెద్ద ఎత్తున ఈ హోలీ కామదహనాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడున్న కలర్స్ అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ లో వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మనకు పాత టైంలో అయితే మనకి గోగు పూలు, అట్లాగే బంతి పువ్వులు, శంఖ పుష్పి అని మనం గోకర్ణం పువ్వులు అని పిలుస్తాము, బ్లూ కలర్ లో ఉంటాయి. సో ఇట్లా రకరకాల పువ్వులని నానబెట్టి వాటి కలర్ తీసి అండ్ వాటిని కొంతమంది డ్రై పౌడర్ చేసి పౌడర్లో రూపంలో ఆడడం కానీ, నానబెట్టి వాటర్తో ఆడడం కానీ జరిగేది. సో ఇప్పుడు అట్లాంటి పద్ధతులు లేవు కాబట్టి స్కిన్ డిసీజెస్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోవాలి. మనలో ఉన్న చెడుని దహనం చేసి మంచికి సహకరించాలి అని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ తరఫున నిజామాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు.